సో, ఈ వీడియోలో రావణి యొక్క కుమారుడైన ఇంద్రజిత్ కోసం తెలుసుకుందాం. వీడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. లంకా నగరానికి సైనాధిపతి. యుద్ధానికి మారుపేరు. అసుల రాజైన రావణుని కొడుకు మేఘనాథ. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది. అదే ఇంద్రజిత్. ఇంద్రజిత్ ఈయన ముద్దు పేరేం కాదు. సాక్షాత్తు ఆ ఇంద్రుని యుద్ధంలో ఓడించడం వల్ల ఈయనకొచ్చిన బిరుదు. ఇంద్రజిత్ అంటే ఇంద్రుడిని జయించినవాడు అని అర్థం. అలాగే మేఘనాథుని పేరొచ్చింది ఎందుకో తెలుసా? అతను పుట్టినప్పుడు మేఘాలు గర్జించాయంట. అలాగే అన్ని గ్రహాలు కూటమిగా చేరాయని, అనుకూలంగా మారాయని మేఘనాథుడని పేరొచ్చింది. మేఘనాథుడేం మామూలోడు కాదు. రామ-రావణ యుద్ధం అన్ని రోజులు జరగడానికి కారణమే మేఘనాథుడు. రావణ తరపున చాలా గొప్ప వాళ్ళందరూ యుద్ధం చేశారు. కానీ మేఘనాథుడు ఒక్కడే రావణ సైన్యానికి యుద్ధం గెలుస్తామని ఆశ కల్పించాడు. అతను లేకపోతే యుద్ధం అన్ని రోజులు జరిగేది కాదేమో. మేఘనాథుడు ఎంత గొప్ప వీరుడైనా తనకు వీక్‌నెస్ ఉంటది కదా! అలాగే మేఘనాథుడి విషయంలో అతని బుద్ధి. ఎందుకంటే తప్పు ఒప్పులను పక్కన పెట్టి తన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేశారు ఆ యుద్ధంలో. ధర్మం వైపు వెళ్ళకంట అతను ధర్మం వైపు నిల్చుంటే ఖచ్చితంగా యుద్ధం గెలుస్తుంది. కానీ అతను తన వాళ్ళ వైపే మాత్రమే సపోర్ట్ చేశారు. సో, ఈ వీడియోలో మేఘనాథుడి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మేఘనాథుడు ఎలా పుట్టాడనేది తెలుసుకుందాం. భాగవతంలో 12వ చాప్టర్‌లో 22వ శ్లోకంలో బ్రహ్మదేవుడికి 10 మంది మానవ పుత్రులు పుడతారు. వారు ఎక్కడి నుంచి పుడతారంటే బ్రహ్మదేవుడి యొక్క బాడీ నుంచి ఇంకా ఆలోచనల నుంచి పుడతారు. వీళ్ళు ప్రపంచం యొక్క పాపులేషన్‌ని పెంచడానికి పుడతారు. వాళ్ళు భూలోకంకొచ్చి ప్రపంచం యొక్క పాపులేషన్ పెంచుతుంటారనమాట. సో, అలాగే ఇప్పుడు మనం ఒక రాక్షసుడి గురించి చెప్పుకుందాం. ఈయన పేరు సుమాలి. రాక్షసులకు రాజు. తన డైనస్టీ వీక్ అవుతుందని, రోజు రోజుకి రాక్షసుల జాతి తగ్గిపోతుందని గమనిస్తాడు. ఈయనకి 10 మంది కొడుకులు, అలాగే నలుగురు కూతుర్లుంటారు. వీళ్ళందరూ గొప్ప వీరులు, అలాగే యుద్ధం చాలా బాగా చేస్తారు, చేయగలుగురు, ఎవరినైనా ఓడించగలరు అని పేరు కూడా ఉంది. వీళ్ళకి పుట్టబోయే పిల్లలు ఎలా పుడతారని సుమాలికి భయం. అలాగే రాక్షసుల జాతిలో పుట్టే పిల్లలు చాలా వీక్‌గా పుడుతున్నారు. పుట్టట్లేదని కాదు, పుడుతున్నారు. కానీ చాలా వీక్‌గా పుడుతున్నారు. అలా పుడితే డైనస్టీని ఎలా కాపాడుకోవాలని సుమాలికి భయమేసి, వాళ్ళ పిల్లలందరినీ కిందనున్న లోకాలకు పంపించి, మంచి పవర్‌ఫుల్ వాళ్ళతో పిల్లలు కనమని చెప్తారు. అలాగే అందరూ వెళ్తారు. తన కూతుర్లో ఒకరైన కైకేసి విశ్రవ అనే మహర్షి దగ్గరికి వచ్చి, నాకు మీతో పిల్లలు కనాలన్నదని అడుగుతుంది. ఆమె అలాగడగంగానే మహర్షి సడెన్‌గా ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ తన దివ్య దృష్టితో చూస్తారనమాట. ఆమెకు పుట్టబోయే పిల్లలు ఎలా పుడతారు, ఎలా ఎదుగుతారని కూడా చూస్తారు. అలా చూసిన తర్వాత ఆయనకి అర్థమవుతుంది. ధర్మం కోసం తెలియజేయడానికి తనకు కొడుకులు పుడతారు అని. అలాగే ఆమెతో పిల్లలు కండానికి ఒప్పుకుంటారు. వారికి పుట్టిన పిల్లలే రావణ, కుంభకర్ణ, విభీషణ, అలాగే కూతురైన శూర్పణఖ. కైకేసిని ఒప్పుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆమె గుణాల్లో మంచి కూడా ఉంది. అలాగే ఒక మంచి సైడ్ నుంచి ధర్మంగా ఒకళ్ళు పుడతారని, వాళ్ళే రాక్షసులకి రాజవుతారని తెలుసు. అందుకే ఒప్పుకున్నారు. అలా మంచి సైడ్ నుంచి పుట్టిన వాళ్ళే విభీషణుడు. తర్వాత రావణుడికి ఇంకా మండోదరికి పెళ్ళవుతుంది. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. రావణుడికి, మండోదరికి గొప్ప ధర్మంగా ఉండే ఆవిడకి ఎలా పెళ్ళయింది అని. సో, రావణుడు ముల్లోకాల్ని జయించడం కోసమని యుద్ధం చేస్తారు కదా! ఆ టైంలో అక్కడున్న సిటీ అయిన రస్తలకి వెళ్తారనమాట. అక్కడ రాజైన మాయాసుర. మాయాసుర అప్సరస అనే హేమతో కలిసి ఒక కూతుర్ని కంటారు. ఆ కూతురే మండోదరి. మండోదరి అందరిని చూసి మైమరిచిపోతారు. అలాగే మాయాసుర కూడా అనుకుంటారు రావణ్ణి లాంటి బలవంతుడిని అల్లుడుగా చేసుకోవాలి అని. అలాగ అప్పుడు తన డైనస్టీ కూడా స్ట్రాంగ్ అవుతుందని. అలాగే అనుకున్నట్టుగే పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే మేఘనాథుడు. మేఘనాథుడు ధర్మం, అధర్మం బాగా తెలుసు. అన్ని విద్యలు తెలిసినవాడు కూడా. కానీ తన మనసు ఎటుపక్కుంటే అటుపక్క మాత్రమే వెళ్తాడు. అలాగే రావణుడు, మేఘనాథుడు బర్త్ టైమింగ్స్ బాగుండాలని నవగ్రహాలన్నింటినీ అనుకూలంగా ఉండమని చెప్తారు. కానీ శనిదేవుడు మాత్రం 12వ పాదంలోకి వెళ్తాడని చెప్పేసి, అప్పుడు శనిదేవుడికి, రావణుడికి యుద్ధం అవుతదంటారు. కానీ వాల్మీకి రాసిన రామాయణంలో మాత్రం అదుండదు. రా రావణుడు లోకాల్ని జయించాలనుకుంటాడు. ఆ ప్రాసెస్‌లోనే కిందనున్న లోకాలను అయిన తర్వాత పైనున్న 7 లోకాలకు వెళ్తాడు. అక్కడ యమలోకం అయిపోయిన తర్వాత ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు, రావణుడు చాలా గొడవ పడతారు. చాలా పెద్ద యుద్ధమే అవుతుంది. కానీ ఇంద్రుడు రావణ్ణి చాలా ఈజీగా ఓడించేస్తాడు.
అలాగే బంధిస్తాడు కూడా. అప్పుడే పులస్త్య మహర్షి. పులస్త్య మహర్షి ఎవరో కాదు. విశ్రవ మహర్షి యొక్క తండ్రి. అదే బ్రహ్మదేవుడికి 10 మంది మానవ పుత్రులు పుడతారని చెప్పాను కదా! బా అందులో ఒక మహర్షి అయిన పులస్త్య మహర్షి. బాలి కొడుకే విశ్రవ మహర్షి. పులస్త్య మహర్షి వచ్చి రావణుడిని విడిపించమని అడుగుతారు ఇంద్రుడిని. ఇంద్రుడు ఏం చేస్తాడు? అంతటి మహర్షి అడగడంతో వదిలేస్తాడనమాట. అప్పుడు రావణుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఇనిజిబిలిటీ వరం కోరుకుంటారు. కానీ అది ఇవ్వరు బ్రహ్మదేవుడు. అప్పటికే మేఘనాథుడు కూడా మాయావికి తపస్సు చేస్తారు. మాయా విద్యలో గొప్పవాడవుతాడు. ఆ విద్యలో గొప్పవాడు ఎంతటి గొప్పవాడవుతాడంటే, ఆ విద్యకి గురువు లాంటోడు అవుతాడు. అప్పుడు మేఘనాథుడు తన తండ్రి దగ్గరికి ఎళ్తాడనమాట. అంటే తన తండ్రికి ఇంతలా జరిగిందని, అవమానం జరిగిందని తండ్రి దగ్గరికి వెళ్లి, ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్దాం. ఈసారి నుంచి రథం నేనే నడిపిస్తాను. యుద్ధం కూడా నేనే చేస్తానని చెప్తాడు. అలాగే వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. అందరిని ఓడిస్తారు. ఇంద్రజిత్ యొక్క మాయాశక్తి ముందు అందరూ ఓడిపోతారు. అప్పుడే ఇంద్రుడిని మేఘనాథుడు బంధిస్తాడు. అప్పుడే మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు ఆ సమయంలో వస్తుందనమాట. అయితే రామలక్ష్మణులతో పాటు సమానంగా ఇంద్రజిత్తుకి మాయలున్నాయని, శక్తులున్నాయని చెప్తారు. అయితే అరణ్యవాసానికొచ్చిన రాముడిని చూసి శూర్పణఖ మనసు పారేసుకుంటుంది. వెళ్లి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ రాముడు తనకు పెళ్లయిందని, తనకు భార్య ఉందని చెప్పినా వినదు శూర్పణఖ. ఆ విషయం మీద లక్ష్మణుడికి చాలా కోపమొస్తుంది. కానీ ఏమనరు. కానీ శూర్పణఖ వెళ్లి సీతాదేవిని హాని చేయడంతో లక్ష్మణుడికి కోపమొచ్చి శూర్పణఖ యొక్క ముక్కు, చెవులు కోసి పంపించేస్తాడు. శూర్పణఖ ఆ అవమానం తట్టుకోలేక రావణుడి దగ్గరికి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న రావణుడు చాలా కోపమొస్తుంది. తప్పు ఎవరిదని తెలుసుకోకుండా వెళ్లి సీతాదేవిని ఎత్తుకొచ్చేద్దాం అనుకుంటాడు. దానికోసమని మారీచుడిని బంగారు లేడి కింద మారమని, సీత అపహరణకి సాయం చేయమని అడుగుతాడు. మారీచుడు ఇతిహాసం చెప్పినా వినడు. ఎంత చెప్పినా వినకపోవడంతో మారీచుడు చేయనని చెప్తే రావణుడు మారీచుడిని చంపేస్తానని బెదిరిస్తాడు. అప్పుడే మారీచుడు బంగారు లేడీగా మారి వెళ్తాడు. వెళ్ళడంతో రాముడు దానికోసం వెళ్తాడు. ఆ సమయంలోనే లక్ష్మణుడు కూడా రాముడి దగ్గరికి వెళ్ళడంతో రావణుడు వచ్చి సీతాదేవిని పట్టుకెళ్ళిపోతాడు. సమయంలో అది ఆపడానికి వచ్చిన జటాయుని కూడా చంపేస్తారు. అప్పుడు రాముడు సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతారు. అప్పుడే జటాయు ద్వారా నిజం తెలుసుకుంటారు. ఆ సమయంలో జటాయు కూడా శ్రీరాముడి చేతుల్లో మరణిస్తుంది. శ్రీరాముడు చాలా బాధపడతారు. ఆ తర్వాత రాముడు హనుమంతుడితో కలిసి సీతామాత కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ ప్రయత్నంలోనే రాముడు వానర సైన్యంతో కలిసి సేతుని నిర్మాణిస్తారు కూడా. సీతామాత ఎక్కడున్నారని హనుమంతుడు కనిపెడతారు. అప్పుడే వెళ్ళి కలిసిన హనుమంతుడు సీతాదేవిని చూసి చాలా బాధపడతారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న రాక్షసుల మధ్యలో సీతాదేవి చాలా బాధపడుతుంటారు కాబట్టి. అలాగే అమ్మ నిన్ను రాముడు పంపించిన దూతనని, తన రాముడు ఇచ్చిన రింగ్‌ని కూడా చూపిస్తారు. ఎందుకంటే రాముడు అని తెలియడం కోసం రాముడు తన చేతిలో ఉన్న రింగ్‌ని సీతాదేవికి ఇమ్మని చెప్తారనమాట. అలాగే సీతామాతని తీసుకెళ్ళిపోతానని అడుగుతారు. కానీ సీతామాత లేదు లేదు నన్ను తీసుకువెళ్తే నా భర్తే తీసుకువెళ్ళాలని చెప్పి తన దగ్గర ఉన్న ఒక బ్యాంగిల్‌ని హనుమంతుడికిస్తారు. అలాగే నా గురించి రాముడికి చెప్పమని కూడా చెప్తారు సీతామాత. అప్పుడే హనుమంతుడు ఒకటి ఆలోచిస్తారు. రావణ బలమేంటో తెలుసుకుందామని. వెంటనే అక్కడున్న అశోకవనమంతా చెట్లున్న అన్నిటిని కాల్చేస్తారు. దాంతో అశోకవనమంతా ధ్వంసం చేస్తారు. అక్కడున్న రాక్షసులందరూ అది వెళ్లి రావణుడికి చెప్పగా రావణుడు కొంతమంది రాక్షసులను పంపిస్తారు. ఆ రాక్షసులను కూడా చంపేస్తాడు. ఇంతకీ పనవ్వట్లేదని రాక్షసులైన అక్షయ్ కుమారుడు అదే రావణాసురుడి కొడుకుని కూడా పంపిస్తారు. అతన్ని కూడా చంపేస్తారు. అప్పుడే ఇంద్రజిత్ అక్కడికొస్తాడు. వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ బ్రహ్మాస్త్రానికి హనుమంతుడి మీద ఎంత చేసినా సరే బ్రహ్మాస్త్రం పనిచేయదు. కానీ బ్రహ్మాస్త్రం కాబట్టి హనుమంతుడు లొంగిపోతాడు. ఆ తర్వాత రావణుడు సభలోకి తీసుకువెళ్తారు. అక్కడ హనుమంతుడు శక్తి ఏంటో చూపించడం కోసమని మొత్తం లంక అంతా కాల్చేసి విభీషణుడు ఒక బిల్డింగ్ తప్పించి మొత్తం అంతా కాల్చేస్తారనమాట. అప్పుడు రావణుడు అనుకుంటాడు ఎలా చంపాలి అని ఆలోచిస్తుంటే విభీషణొచ్చి అన్నయ్య ఎలాగా మరొకరు భార్యను తీసుకురావడం తప్పు. సీతామాతను రాముడికి ఇచ్చేయండి. ఇదంతా తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పినా రావణుడు వినడు. అప్పుడే ఇంద్రజిత్ అక్కడికి విభీషణుడి మీద చాలా కోపమొస్తది. ఇంద్రజిత్ అంటాడు మాట్లాడితే రాక్షసుల్లా మాట్లాడాలి. పిరికివాళ్ళలా మాట్లాడకూడదని చాలా గట్టిగా తిడతారనమాట. ఆ తర్వాత విభీషణుడు రావణుడి వారి వైపు వచ్చేస్తారు. అప్పుడే రామరావణ యుద్ధం మొదలవుతుంది.
అప్పుడే రావణి యొక్క సైన్యంలో చాలా మంది చనిపోతారు. కుంభకర్ణుడు కూడా చనిపోతాడు. రావణుడికున్న ఒక్కగానొక్క హోపే ఇంద్రజిత్. అప్పుడే ఇంద్రజిత్ యుద్ధంలోకి అడుగు పెడతాడు. అతని కళ్ళల్లో ఎరుపు చూడగానే వానర సైన్యంలో భయం పడుతుంది. యుద్ధంలోకి రాగానే రామలక్ష్మణుల వైపు వెళ్తారు. రామలక్ష్మణులు కూడా ఇంద్రజిత్ కోసం ఎదురు చూస్తారు. అలాగే యుద్ధానికి సిద్ధం కూడా అవుతారు. కానీ ఇంద్రజిత్ వచ్చినట్టుగా వచ్చి సడన్‌గా మాయమైపోతారు. ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి ఉన్నారు? ఏం చేస్తున్నారు అని ఎవరికీ అర్థం కాదు. అప్పుడే సడెన్‌గా ఆకాశం నుంచి వేల కొద్దీ బాణాలు వర్షంలా కురుస్తాయి. చాలామంది వానరులు చనిపోతారు. అది చూసి అంగదుడు వానర సైన్యంలో ధైర్యం కోసమని చెప్పేసి ఇంద్రజిత్ యొక్క రథం మీదకి వెళ్తారు. ఇంద్రజిత్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అంగదుడు ఎవడో కాదు. వానర సైన్యానికి యువరాజు. ఆ సడన్ అటాక్‌కి ఇంద్రజిత్ కోలుకొని సడెన్‌గా మాయమైపోతారు. అప్పుడు కూడా అందరూ వెతుక్కుంటారు ఎక్కడికెళ్లారా అని. అప్పుడు సడెన్‌గా ఆకాశంలో ప్రత్యక్షమై వెంటనే రామలక్ష్మణుల మీదకి నాగపాశం వదులుతారు. దాని నుంచి చాలాన్ని స్నేక్స్ వచ్చి రామలక్ష్మణుల్ని కట్టిపడేస్తాయి. వాటి నుంచి విడిపించడం ఎవరి వల్ల కావట్లేదు. ఆఖరికి సుగ్రీవుడు, హనుమంతుడు కూడా చాలా ప్రయత్నిస్తారు కానీ ఎవరి వల్ల కాలే. అప్పుడే మహావిష్ణు వాహనమైన గరుడ వచ్చి ఆ పావులన్నిటిని భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మణులు స్పృహలోకొస్తారు. మళ్ళీ యుద్ధంలోకి వచ్చిన ఇంద్రజిత్ తన అటాక్‌ని చాలా వేగం పెంచుతారు. ఎంతలా అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మాయమయ్యి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌లోకి వచ్చి అటాక్ చేసే అంతలా. ఎక్కడి నుంచి చూసినా ఇంద్రజిత్ ఉంటారు. కానీ అటాక్ చేసే టైంకి మాత్రం కనిపించడం లేదు. అలా వెతుక్కుంటున్న సమయంలో లక్ష్మణుడు వెనక నుంచి ఇంద్రజిత్ శక్తి అనే అస్త్రాన్ని వేస్తాడు. అప్పుడు లక్ష్మణుడు కుప్పకూలిపోతారు. అక్కడ అలా పడిపోవడం చూసి రాముడు చాలా బాధపడతారు. అప్పుడు రాముడి కన్ను నుంచి ఫస్ట్ టైమ్ తన కంట్లోంచి నీళ్ళు అందరూ చూస్తారు. వెంటనే హనుమంతుడు బయలుదేరి కొండను తెస్తారు. అందులో ఉన్న సంజీవిని తీసుకొని ఆ సంజీవిని ద్వారా లక్ష్మణుడిని బతికిస్తారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే రామ లక్ష్మణులను ఓడించాలంటే వానర సైన్యం ఉన్నంత వరకు ఎవ్వరు వాళ్ళని ఏమి చేయలేరని. అప్పుడే వానర సైన్యాన్ని ఫైట్ చేయాలనే ఆలోచన తీసేస్తే అని ఆలోచించిన ఇంద్రజిత్ ఏం చేశాడంటే వెంటనే తన మాయ భూ విద్యని ప్రయోగించడానికి నికుంభల అనే అడవికి వెళ్తాడనమాట. అక్కడ సీతామాత లాంటి ఇల్యూజన్‌ని క్రియేట్ చేస్తాడు. ఆ ఇల్యూజన్ తన ఎలా ఉంటదంటే సీతామాత బాధపడుతూ ఏడుస్తున్నట్టుగా. ఆ సీతామాతని రథంలోకి ఎక్కించుకొని యుద్ధ రంగంలోకొస్తారు. వెంటనే వానర సైన్యం అంతా సీతామాత వైపు చూస్తుంటుంది. వెంటనే హనుమంతుడు కూడా పరిగెట్టుకుంటూ అక్కడికొస్తారు. సీతాదేవి జడ పట్టుకొని కిందకి లాగి సీతాదేవి తల నరికేస్తారు. అది చూసిన వానర సైన్యం కుప్పకూలిపోద్ది. ఒక్కసారిగా ఏం చేయాలో, ఏం మాట్లాడాలో ఈ విషయం రాముల వారికి ఎలా చెప్పాలో అర్థం కాదు. హనుమంతుడు కూడా చాలా బాధపడతారు. దగ్గరుండి నేనే ఆపలేకపోయానని చాలా బాధపడతారనమాట. వాళ్ళ ముందు సీతాదేవికి అలా జరగడంతో చాలామంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. ఇంద్రజిత్ ఇప్పుడు రాముడిని ఓడించడం చాలా ఈజీ అనుకుంటాడు. కానీ తన ట్రిక్ తెలిసిన విభీషణుడు రాముల వారి వైపు ఉన్నారు. విభీషణుడు వానర సైన్యం అంతా వినిపించేటట్టుగా గట్టిగా చెప్తాడు. ఇదంతా ఇంద్రజిత్ మాయ. సీతాదేవికి ఏమీ కాలేదని. ఇవేమీ తెలియని ఇంద్రజిత్ నికుంభులాకి వెళ్లి యజ్ఞం చేయడం మొదలుపెడతాడు. ఇంద్రజిత్‌కి ఒక వరం ఉంటది. ఏంటంటే, ఇంద్రజిత్ నికుంభులాకి వెళ్లి యజ్ఞం పూర్తి చేస్తే, తను చేసే యుద్ధంలో ఎవ్వరు తనను ఓడించలేరు. ఒకవేళ ఆ యజ్ఞాన్ని ఎవ్వరైనా ఆపితే, అలా ఆపిన వాళ్ళు ఇంద్రజిత్‌ని చంపగలరు అని ఇదే ఆ వరం. ఈ విషయం విభీష్ విభీషణుడికి తెలుసు. విభీషణుడు వెళ్లి రాముడితో చెప్తాడు. వెంటనే రాముడు లక్ష్మణుడికి పంపిస్తాడు అక్కడికి వెళ్ళమని. వెంటనే సైన్యాన్ని, విభీషణుడిని వెంట పెట్టుకొని నికుంభులోకి వెళ్తాడు. అక్కడ చేస్తున్న యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తాడు లక్ష్మణుడు. యజ్ఞం నుంచి బయటకొచ్చిన ఇంద్రజిత్‌కి లక్ష్మణుడి మీద కన్నా విభీషణుడి మీద చాలా కోపమొస్తుంది. తన బాబాయ్ అలా చేశారు అని. సో, ఇప్పుడు ఇంద్రజిత్ దగ్గర ప్రతి అస్త్రానికి విరుగుడు లక్ష్మణుడి దగ్గరుంటది. ఎందుకంటే విభీషణుడు మొత్తం చెప్పేస్తారు గాబట్టి. అప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తారు ఇద్దరు. ఇంద్రజిత్ చాలా కోపం ఎక్కువవుతది. ఇంద్రజిత్‌కి ప్లస్ పాయింటే కోపం. తన కోపం ఎంతలా పెరుగుతదో అంత ఎక్కువగా ఫైట్ చేయగలరు. లక్ష్మణుడు, విభీషణ ఫైట్ ఎలా ఉందంటే, అది 2 మహాశక్తుల మధ్య ఫైట్ జరుగుతుంటే చూసావా? అలా ఉంది. ఇద్దరికి బాడీ మొత్తం గాయాలవుతాయి. అయినా ఇద్దరు చాలా తీవ్రంగా గాయపడతారు. సో, ఇప్పుడు లక్ష్మణుడు ఒక కొత్త అస్త్రాన్ని తీస్తాడు. అదేం బ్రహ్మాస్త్రమో లేదా పెద్ద పెద్ద అస్త్రాలేం కాదు. ఆ అస్త్రంలో తన అన్న అయిన ధర్మాన్ని తలుచుకొని త ఇంద్రజిత్ వైపు వేస్తాడనమాట. ఆ అస్త్రానికి ఇంద్రజిత్ తల వంచక తప్పలేదు.
అలా ఇంద్రజిత్ చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత రావణుడికి ఇంక అర్థమవుతుంది ఇంక యుద్ధం ఓడిపోతామని. కానీ యుద్ధ రంగంలోకి రావణుడెళ్తాడు. అలాగే రావణ్ణి చంపాలని చాలా ప్రయత్నిస్తాడు రాముడు. కానీ ఎన్ని బాణాలేసినా తన తలలో మళ్ళీ తిరిగొచ్చేస్తుంటాయి. అప్పుడే విభీషణుడు తనకి చెప్తారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని. బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే రావణుడి మీదకి వేయగానే అప్పుడే రావణుడి యొక్క సంహారం జరుగుతుంది. సో, ఇదే యొక్క ఇంద్రజిత్ యొక్క స్టోరీ. సో, మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.